ఈ పెళ్లి హిందూ సంప్రదాయంలోని 2 పద్ధతుల ప్రకారం జరిగింది. తెలుగు సంప్రదాయంతో పాటు రష్మిక స్వస్థలమైనటువంటి కొడగు సంప్రదాయంలో వివాహం జరిగింది. యాక్చువల్గా ఈ కొడవ సంప్రదాయం అంటే ఏంటి? ఈ వివాహ వేడుకల్లో పంది కర్రీ అంటే పోక్ కర్రీ ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. దేశమంతా దాని గురించే మాట్లాడుకుంటోంది. సాధారణంగా హిందూ వివాహాల్లో ఇలాంటి కర్రీలను మెనూలో పెట్టరు, కానీ విరోష్ పెళ్లిలో మాత్రం ఇది ప్రత్యేకంగా కనిపించింది. దీనికి కారణం కొడవ అంటే తను వచ్చినటువంటి కూర్గ్ ఆ ప్రాంత సంప్రదాయం. కొడవ సంస్కృతి కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉండే కూర్గ్, దాన్నే కొడగు అని పిలుస్తూ ఉంటారు. ఆ జిల్లాలో ప్రత్యేకమైంది, అదే కేంద్రీకృతంగా ఉంటుంది. కొడవ ఒక ప్రత్యేకమైన సంస్కృతి. ఈ జాతికి చెందినవారు యుద్ధ కళలకు ప్రసిద్ధిగా పేరుంది. ఇప్పటికీ కొడవ ప్రజలు తమ ఇళ్లలో తుపాకీతో పాటుగా కత్తి ఉండడాన్ని గౌరవంగా భావిస్తూ ఉంటారు. కొడగు ప్రజలు అనాది కాలం నుంచి వేట వీరత్వానికి ప్రసిద్ధి చెందినవారు. భారత సైన్యంలో కూడా వీరి పాత్ర ఎంతో ఉంది. భారతదేశం మొదటి ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్పది కూడా కొడగు జిల్లానే. వీరు ప్రతి ఏటా తమ ఆయుధాలకు పూజ చేస్తూ ఉంటారు. కొడవ సంప్రదాయంలో పంది కర్రీ, కూర్గ్ పోర్క్ కర్రీకి ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఇది కేవలం వంటకంగా మాత్రమే కాకుండా కొడవ సంప్రదాయంతో విడదీయలేని బంధం ఉంది. వివాహ వేడుకల్లో పుత్తరి అంటే ఒక కోత పండగ వంటి సమయాల్లో పంది కర్రీని చేసుకుంటూ ఉంటారు. అతిథులకు ఈ కర్రీని వడ్డించడాన్ని గౌరవంగా భావిస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకంగా భౌగోళిక, చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. కొడవ సంప్రదాయంలో పంది కర్రీకి ప్రాధాన్యత ఏర్పడడానికి ఆ ప్రాంతానికి చెందినటువంటి భౌగోళిక స్వరూపం, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాలు కూడా ఉన్నాయి. కూర్గ్ పశ్చిమ కనుమల్లో చల్లని ప్రాంతంగా పేరుంది. ఈ ప్రాంతం వారికి పంది మాంసంలో ఉండే కొవ్వులు, మసాలా ఘాటు శరీరంలో వేడినిస్తుంది. కొడవ యోధులు పూర్వం అడవుల్లో వేటకు వెళ్ళి పందిని తీసుకొచ్చేవాళ్ళు. వేటాడిన మాంసాన్ని వండుకోవడం ఆచారంగా అప్పటి నుంచి వస్తోంది. కూర్గ్ ప్రాంతం కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఇది అందరికీ తెలిసిందే. ఈ తోటల్లో పనిచేసే వారికి శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. అందుకే హై ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది కూడా ఒక కారణంగా మారింది. అయితే ఈ కర్రీ విధానం, తయారీ విధానంలో కూడా ప్రత్యేకమైనటువంటి పద్ధతులే ఉంటాయి. పంది కర్రీని టిపికల్ కొడవ స్టైల్లో చేస్తారు. దీనికి కాంచంపులి అనే ఒక ప్రత్యేకమైనటువంటి వెనిగర్ని వాడతారు.